వన్నే చింతలపూడి పరమేట గ్రామస్తులు ఆందోళన చేపట్టి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఎప్పుడు చూసినా మాకు మంచినీళ్ల కొరత తీరడం లేదు, నీళ్లు లేక అల్లాడిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. వాటర్ ట్యాంకు నిర్మాణం జరిగినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం దారుణమని పరపేట వాసులు మండిపడ్డారు. ఇప్పటికైనా వాటర్ ట్యాంకు ప్రారంభించి మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. లేని పక్షంలో వాటర్ ట్యాంకు వద్ద భారీగా ఆందోళన చేపట్టి వంటవార్లు కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. పరపేట మాకు నీళ్ళు లేవు, ఎవరు మాకు సప్లై చేస్తలేదు, మా కోసం ఎవరు బంధిస్తలేదు. బాబయ్య మీరందరూ ఏం చేస్తారు? ముసలిదాన్ని నాకు ఎవరు దిక్కు మొక్కు లేదు, మీరు అందరూ ఏం చేస్తారో బాబయ్య. అదండి మన నీళ్ళు ట్యాంక్ లేదు, ఏమీ లేదు. 3 రోజులు సాధారణ నీళ్ళు రావట్లేదు బాబయ్య. ఇలా చేస్తున్నారండి, పేషెంట్లు కూడా పట్టించుకోవట్లేదు. అలా చేస్తున్నారండి బాబు. మన పంచాయతీ పేషెంట్ గారండి నా పని కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి తెచ్చాను ముసలిదాన్ని, చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్ళను, కాళ్ళు కాదు నల్లేను బాబయ్య. అదేండి మీరేం చేస్తారా? మీ పరిష్కారం చేయండి, మాకు నీళ్ళు చక్కగా చేసేయండి, అంతకంటే ఏమీ కాదు. మాది వన్ని చింతలపూడి అండి, పరపేట. నా పేరు విజయలక్ష్మి. మాకు అసలు వాటర్ రాదండి. 4-5 సంవత్సరాల నుంచి అసలు వాటర్ లేదు. ఎక్కడో 2 కిలోమీటర్ల దూరం నుంచి బళ్ళు మీద తీసుకొస్తారు మా వాళ్ళు వెళ్ళి. మాకు ఉప్పు వాటర్ కింద అంతా సాల్ట్ వాటర్, వాడుకోవడానికైనా పైపులు లేవు, కాలువ లేదు, ఏది లేదు. ఆ కుళాయి వాటరే మాకు ఆధారం. అవి ఒక చుక్క వాటర్ రావట్లేదండి, మేము ఎలా బ్రతకాలి చెప్పండి? పంచాయతీలో కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి. మరి ఇంకేంది, కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఏదైనా మీరే చింతలపూడి పరపేట అండి. మేము నీటి సమస్య నిమిత్తం కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాము. మాకైతే వాటర్ ట్యాంక్ అయితే కట్టారు కానీ అదైతే ఇప్పటి వరకు ప్రారంభించలేదు. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. మా ఇంట్లో చంటి పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం వాటర్ గురించి. మేము ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము. వేసవికాలం వచ్చిందంటే ఒక చుక్క వాటర్ కూడా రాదండి. మా వాటర్ సమస్యను మీరు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని